రాజ్యలక్ష్మి గారు. నమస్తే గురూజీ. మాది విజయవాడ నుంచి మాట్లాడుతున్నానండి. నా వయసు 55 సంవత్సరాలు. నాకు ఈ ప్రోగ్రాము రాజేశ్వరి గారి ద్వారా తెలిసింది. ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంది గురూజీ. అసలు ఇది హిందూ చైతన్యము అనేది అసలు పేరు వింటేనే ఒక రకమైనటువంటి ఆనందమును తెలియని ఆనందం వస్తుంది. దీంట్లో చేరటం వల్ల నాకేంటంటే ముందు హెల్త్ బాగుంటుందన్నట్టు చేరాను. కానీ ఇది హెల్త్‌కి సంబంధించింది కాదు. బాడీ పరంగా, మానసిక పరంగా, స్పిరిచువల్‌గా కూడా చాలా ఉపయోగం అన్నమాట. 3 కలిసి ఉన్నాయి దీంట్లో. నాకు అనిపించింది. నాకు దీంట్లోకొచ్చాక ఇప్పుడు వెయిట్ ఒకటి తగ్గాను. ఒక 3 కేజీలు తగ్గాను గురూజీ. అలాగే ఈ బాడీ షేప్ కొంచెం మారింది. బావుంది. స్కిన్ సాఫ్ట్‌నెస్ వచ్చి షైనింగ్‌లా అనిపిస్తుంది. అలాగే మళ్ళీ కంటి చూపు నాకు క్యాటరాక్ట్ ఉంది గురూజీ. నేనసలు కిందటి నెలలోనే చేయించుకుందాం అనుకున్నా. కళ్ళు రెప్పలు లాంగ్ సైట్ ఉంది. చేద్దాం అన్నారు చూపించుకున్నప్పుడు. అది ఈ మధ్య ఏంటంటే కళ్ళు రెప్పలు కొద్దిసేపటికి గంట, 2 గంటలకోసారి బరువు అనిపిచ్చి కళ్ళు రెప్పలు వాలిపోయినట్టుగా ఉండేది. ఈ కానీ ఇది జాయిన్ అయ్యాక ఫస్ట్‌లో 2, 3 రోజులు అనిపిచ్చింది. తర్వాత నుంచి తగ్గటం మొదలుపెట్టింది. ఇప్పుడు చాలా తక్కువగా వస్తుంది. ఎప్పుడో గాని పొద్దున్నుంచి అలా ఉన్నా, సాయంకాలానికి అలా రెప్పలు బరువనిపిస్తున్నాయి గానీ, నేనది మర్చిపోయాను గూడా అసలు. రెప్పలు బరువుగా ఉండటం గాని అది. మళ్ళీ ఏంటంటే నాకు కొంచెం ఆలోచనలొచ్చి నైట్ టైము నాకు నిద్ర పట్టేది కాదు. ఈ నిద్దట్లోనే గతంలోకి గాని, భవిష్యత్తులో గాని మనకి తెలియనిది గతం అంటే కొన్ని ఇన్సిడెంట్లు జరిగి అయి చిన్న చిన్నవే అసలు మామూలుగా ఆలోచిస్తే. కానీ వెంటనే ఏదో మెలుకువొచ్చేసి దాని గురించి మనసు ఆలోచిస్తా ఉండేది ఎక్కువగా. దానివల్ల నిద్ర సరిగా ఉండేది కాదు ఈ మధ్య కాలంలో. అసలు ఇది చేశాక అస్సలు నిద్ర లేమని లేదు. నేనేమో వాష్‌రూమ్‌కి అప్పుడు ఫస్ట్‌లో వాటర్ ఎక్కువ తాగేసి ఎన్ని సార్లు లేసినా అన్ని సార్లు గూడా నేను మళ్ళీ కంప్లీట్ డీప్ స్లీప్‌కెళ్ళిపోతున్నా. అది ఎంతగా నిద్ర పడుతుందంటే అసలు నేనేనా ఇంత నిద్రపోతుంది అసలు మెలుకువ అనేది లేదు తెల్లవారిన దాకా. అదోటి బాగా ఇంప్రూవ్ అయింది. మళ్ళీ ఏంటంటే నాకు నా వయసు ఇప్పుడు 55 సంవత్సరాలు. నాకు ఇంచుమించుగా 30 సంవత్సరాల నుంచి నేను బాడీ పెయిన్స్ నాకుంటాయి. ఎప్పుడు బాడీలో ఉంటాయి. అది ఒక 10 ఏళ్ల కింద నుంచి నాకు ఒకవేళ మధ్యాహ్నం పడుకున్నా లేసేటప్పటికి బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి. పడుకునేటప్పుడు బానే పడుకుంటా. లేసేటప్పటికి బాగా విపరీతమైన బాడీ పెయిన్స్. ఒక 10 నిమిషాలు, పావుగంట దొర్లి అలా లెగుస్తా. పొద్దుటిపూట కూడా సేమ్ అదే పరిస్థితి. నాకు మెలుకువ రాగానే లెగలేనసలు. అట్లాంటిది ఇప్పుడు మెలుకువ రాగానే అసలు ఎటువంటి బాడీ పెయిన్స్ లేదు. నిద్రలేమి తగ్గిపోయింది కంప్లీట్‌గా. మెలుకువ వచ్చి రాగానే మంచం దిగిపోతున్నా. అది చాలా ఇంప్రూవ్ అయింది గురూజీ అది. ఏంటంటే ఎనర్జీ లెవెల్స్ బాగా తెలుస్తున్నాయి. అంతకు ముందుకి ఇప్పటికి. మీరు ఇచ్చిన అరగంట ప్రాణాయామం గాని, మళ్ళీ తర్వాత మీరిచ్చే శక్తిపాతం వల్ల గాని, అంతకు ముందు ఎనర్జీస్‌కి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంటది. పడుకున్నా గూడా మా లోపల ఉన్న ఎనర్జీస్‌కి చాలా తెలుస్తున్నాయన్నమాట. ఇమ్యూనిటీ పవర్ గూడా పెరిగింది గురూజీ. నాకు ఈ 24 రోజులు చేశాను. అసలు నేను ఉండగలనా ఆహారానికి? సరే చూద్దాము చెప్తున్నారు కదా! ఆవిడెవరో నాకు తెలీదు అసలు. పరిచయం లేదు రాజశ్రీ గారు. ఆవిడ పాపం ఫోను చేసి మరీ చెప్పారు. ఇది ఎంతవరకు ఇప్పుడు నేను ఇంట్లో నుండే కదా చేసేది. చేయగలిగితే కంటిన్యూ చేస్తా. లేదంటే డ్రాప్ అవ్వచ్చు చెప్పి అన్న ఉద్దేశంతోనే నేను జాయిన్ అయ్యాను నిజంగా. నేనసలు మామూలుగా అయితే ఆకలికి ఉండలేను అన్ని రోజులు. మా వారు గూడా అదే అన్నారు. కానీ ఇది నేను గూడా ఉండగలను. అందరూ చేస్తున్నారు. నేను చేయగలను అనేది వచ్చేసిందనమాట. ఆకలి అనేది లేదు. తినాలన్న కోరిక లేదు. పోయిందసలు. మీరు 2 డేస్ తర్వాత భోజనం చేయమన్నప్పుడు గాని, 7 డేస్ తర్వాత 2 రోజులు భోజనం చేయమన్నప్పుడు గూడా, అది మామూలుగా తిన్నాను తప్పించి, ప్రత్యేకంగా ఇది తినాలి మళ్ళీ 11 డేస్ చెయ్యాలి. ఫ్రూట్ జ్యూసులు తీసుకుంటూ 7 డేస్ చెయ్యాలి అని అసలు ఆలోచన లేదనమాట. చేయగలను అనేసి బాగా అనిపించింది. అసలు ఫుడ్ మీద తినాలి అని కోరిక ఈ రోజు గూడా లేదు.
నాకేంటంటే ఈ 24 రోజులతో పాటు నేను ఇంట్లో వైబ్రేషన్స్ డిఫరెన్స్ తెలుస్తుంది. పాజిటివ్ ఎనర్జీ గాని, నాకు నిద్దట్లో గూడా మంచి సువాసనలు వస్తున్నాయి. పగలు పడుకున్నా గూడా ఒక రకమైన మంచి వైబ్రేషన్స్ నిద్దట్లో డీప్‌గా స్లీప్ ఉన్నా గూడా అది తెలిసి మెలుకువొస్తుందనమాట. అంత ఇంట్లో వైబ్రేషన్స్ బావున్నాయి. ఒక ఇవాల్టికి 8 రోజుల నుంచి దుర్గా సప్తశతి కూడా చేస్తున్నాను. మన ప్రోగ్రామ్ అయిపోయాక 10:30 నుంచి. అసలు ఆ ఎనర్జైజేషన్‌కి మీరిచ్చే శివమంత్రంతో మీరు తీసుకునే ఎనర్జైజేషన్‌కి ఈ అమ్మవారు గూడా శక్తి తోడై ఈ శివమంత్రంతో పాటు ఆది దంపతుల యొక్క శక్తి మా ఇంట్లో నిండిపోయిందని చెప్తా నేను. అలాగే మీరు శివుడు నేనే, నేనే శివుడు, శివుడు నేనే అని ఒకటి చెప్పారు. అది ఎంతవరకు అనిపిచ్చింది. కానీ ఈ నిరాహార సంయమం చేయటం వల్ల మీరు చేన్ మీరు ఇచ్చే శక్తిపాతానికి నేను అటువంటి ఎక్స్‌పీరియన్స్ కూడా పొందాను గురూజీ. చాలా చాలా అద్భుతం అన్నమాట. అసలు ఇటువంటి ప్రోగ్రామ్ ఒకటి ఉంటుందని గాని, అంటే ఆధ్యాత్మిక మెడిటేషన్స్ అయ్యి తెలుసు. ఇట్లా నిరాహార సంయమం చేస్తూ, మాలో శరీరం మీద ఉన్నటువంటి రుగ్మతలు తీసివేస్తూ, ఇంత తక్కువ పీరియడ్‌లో ఇంత శక్తితోటి మేము ఈ ప్రోగ్రామ్ చేస్తూ ఉండటం అనేది నేనసలు ఊహించలేదనమాట. అంతే కాకుండా ఇదేంటంటే, ఈ ప్రోగ్రామ్‌లో 8 ఏళ్ల పిల్లోడున్నాడు, 80 ఏళ్ల అమ్ముంది. అసలు అటువంటి ప్రోగ్రామ్‌లో నేను గూడా ఇంతమందితో కలిసి చేస్తున్నందుకు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. గురూజీ ఇటువంటి అవకాశం వస్తుందని నేనైతే ఊహించుకోలేదు. హ్మ్. నేను ఇప్పుడు గూడా నా స్కిన్ను పొద్దున నేను 6 గంటలకు స్నానం చేశాను. ఇప్పుడు దాకా మళ్ళీ అలాగే ఉంది. ఏ పౌడర్ గాని ఏమీ రాయలేదు. కానీ నా స్కిన్ గ్లోతో ఉంది బాగా ఫేస్ గాని అది. నేను మొన్న చుట్టాలింటికి వెళ్ళినప్పుడు వాళ్ళన్నారు, "నువ్వసలు భోజనం చేయకుండా ఉండలేవు కదా! ఇన్ని రోజులు ఎలా ఉంటున్నావు? నువ్వేదో నీరసంగా వస్తావేమో అనుకున్నా. కానీ ఇంత యాక్టివ్‌గా ఉన్నావసలు చేస్తున్నావా నువ్వు నిజంగా?" అని అడిగారు నన్ను. లేదు చేస్తున్నాను. తిన్నదానికంటే మేము జ్యూసులు తాగిన దానికంటే గూడా గురూజీ ఇచ్చిన శక్తి ఆయన ఆయన చేయించే ప్రక్రియ ఎన్నో రెట్లు అద్భుతంగా ఉంది. ఎవరైనా చేయగలరిది. ఎటువంటి సందేహం లేదని చెప్పా నేను. అసలు ఈ ప్రోగ్రామ్ అనేది ఎట్లా అంటే పిల్లల దగ్గర నుంచి ఇప్పుడు పొద్దున బాబు చెప్పాడు. అసలు తను ఆ వయస్సులో అసలు ఆ పిల్లలు అలా కూర్చొని నిరాహార సమయం చేయటం అంటే ఎంత గొప్పండి. మేము చేయటం అనిపించలేదు నాకు పొద్దున ఆ బాబు చెప్తున్నప్పుడు. అది అంత అద్భుతంగా ఉందసలు. పిల్లలు దేనికి ఆగలేరు గదా! స్కూలుకి గూడా వెళ్తున్నాడు. ఇంట్లో ఉండట్లేదు. అది చేస్తున్నాడు. అది వింటే నాకెంత ఆనందం అనిపించిందో. అలాగే ఇది అక్కడ పిల్లలు వయసు దగ్గర నుంచి 10, 15 ఏళ్ల వయసు నుంచి ఈ నిరాహార సంయమాన్ని పిల్లలకి చేయించగలిగితే, రేపు సమాజం గాని, భవిష్యత్తు గాని ఎంతో అద్భుతంగా ఉంటుంది. మేమెక్కడికో ఆశ్రమాలకి అక్కడికి వెళ్ళకుండా ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పెట్టి, వా పనులని పోస్ట్‌పోన్ చేసుకొని, ఎక్కడికో వెళ్లి దూరంగా సాధన ఇట్లాగా డైట్ కంట్రోల్ చేసుకొని, ఇవన్నీ చేయకుండా, మాకు ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది లేకుండా, మా పనులకి ఎటువంటి ఆటంకం కలగకుండా, మీరు ఈ నిరాహార సంయమం అనేది తీసుకొచ్చి, మా ఇంటిని ఒక ఆశ్రమంలా చేసేసారు గురూజీ. మీకసలు నేను మాటల్లో చెప్పలేను. మీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు. నేను ఈ 24 రోజుల్లో నాకు శివుడంటే కొన్ని సంవత్సరాల నుంచి ఫస్ట్‌లో నాకు విష్ణుమూర్తిను, లక్ష్మీదేవి అంటే బాగా ఇష్టంగా ఉండేది విష్ణు పారాయణం చేసినప్పుడు. తర్వాత నాకు తెలియకుండానే గత కొన్ని సంవత్సరాల నుంచి శివుడితో కనెక్షన్ ఏర్పడిపోయింది. మెడిటేషన్‌లో గూడా కొన్ని ఈ దృశ్యాలు కనబడడం గాని అటువంటిది అన్ని సంవత్సరాల నుంచి పొందింది ఒకటి. ఈ 24 రోజుల్లో మీరిచ్చే శివమంత్రం వల్ల, మీరిచ్చే శక్తిపాతంతోటి నేను 24 రోజుల్లో పొందిన అనుభూతి అంటే, ఆ శివపార్వతులు వాళ్ళ పరివారంతో గాని, భైరవుడితో గాని పొందిన అనుభూతులు నేను చెప్పలేను గురూజీ. ఇంత అద్భుతంగా ఉందసలు ఇది. ఇటువంటి ప్రోగ్రాము మీరు నిజంగా మాకు పరిచయం అవ్వటం, మేము మీ దగ్గర నేర్చుకోవటం, సంయమ చేయటం నిజంగా మా అదృష్టం గురూజీ. ఏ రోజున జన్మ సంస్కారాలంటారు కదా! ఆ సంస్కారం ఏదో ఉండి మేము మీ దగ్గరకొచ్చాం.
ఇది పిల్లలు కనుక చేస్తే రేపు వాళ్ళకి పెళ్ళిళ్ళు చేసి వెళ్ళిన ఇల్లు గాని, ఆ కుటుంబాలు కూడా ఎంత అద్భుతంగా ఉంటాయి. అటువంటి వాళ్ళతో చేయించాలని అనిపిస్తుంది. చెప్తాను నేను నాకు తెలిసిన వాళ్ళందరికి చెప్పాను. వాళ్ళు చేస్తానంటున్నారు. నేను సెకండ్ లెవెల్‌కి గూడా వస్తాను గురూజీ. ఈ నిరాహారం అనేది గూడా మీరు కృష్ణుడు దీన్ని మానస సరోవరంకెళ్ళి అక్కడ పుత్రుల కోసం చేయడం, శివుడి గురించి చెప్పడము, ఆయన గూడా నిరాహారం చెప్పడం, మొదట పార్వతీదేవి ఇవన్నీ అసలు మాకు తెలీదు. ఆ శాస్త్రాల గురించి అవన్నీ మాకు తెలీదు. ఇనలా ఇప్పటిదాకా అసలు. అటువంటి కొత్త కొత్త విషయాలు గూడా నేర్చుకుంటున్నాం మీ దగ్గర నుంచి అసలు. మొత్తానికి మా అందరి ఇల్లు ఒక ఆశ్రమం లాగా ఒక మంచి హ్మ్, దేహమే దేవాలయం అంటాం గదా! అట్లాంటిది గృహమే దేవాలయము. గృహంలో ఉండేవాళ్ళే శివుళ్ళు అన్నట్టుగా చేసేసారు మీరు. గుడ్. థాంక్ యూ సో మచ్ మా. సో మచ్. థాంక్ యూ గురూజీ.